అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 30. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమా 5:5. ఎవరైతే పెళ్లి చేసుకొనబోచున్నారో వారు దైవికమైన, పవిత్రమైన, ఆత్మీయమైన ప్రేమను ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండునట్లు అట్టి ప్రేమను తమలో పోయవలనని ప్రభువును అడగవలను. ఇట్టి ప్రేమ శరీర ఆకర్షణల మీద, భూ సంబంధమైన ఆస్తిపాస్తుల మీద, భూ సంబంధమైన అర్హతల మీద ఆధారపడి ఉండదు. ఇట్టి ప్రేమ అంతరంగిక అనుభవము గలదై ఉండవలను. అది దేవుని వరమే. ఎఫెసీ 5:25లో ప్రభువు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్పుచున్నాడు. ఇదే హెచ్చరిక 28:33 వచనములలో చెప్పబడింది. ప్రభువు మనల్ని ఎట్లు ప్రేమించెను? మనకు ఏ భాగ్యము లేదు, ఏ అర్హత లేదు. మనం ఆయనను బాధించితిమి, గాయపరిచితిమి. అయినప్పటికీ ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించెను. ఆయన శరీరము మన కొరకై విరగొట్టబడుటకు అప్పగించుకొనెను. ఆయన మన సృష్టికర్త కనుక మనల్ని అంతగా ప్రేమించెను. మనం ఆయనకు ఏమీ చేయకపోయినప్పటికీ ఆయన మన కొరకు మరణించెను. అట్టి దైవిక ప్రేమ భార్యాభర్తల మధ్యలో ఉండవలను. వారు విశ్వాసముతో, యేసుక్రీస్తు ప్రభువా, నీ సన్నిధిలో నీ చేత జతపరచబడితిమి, దయచేసి మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండునట్లు పరలోకము నుండి నీ ప్రేమను మా హృదయములలో కుమ్మరించుము అని ప్రార్థించవలను. వస్తు సామగ్రి, మోటారు, కారు, ఆభరణములు, డిగ్రీలు, తక్కిన ఆస్తిపాస్తులు మొదలగునవి సంతోషకరమైన గృహమును ఇయ్యలేవు. వివాహమైన దినము నుండే వారు అట్టి ప్రేమ కొరకు ప్రభువును వేడుకొనవలను. ప్రభువు, అడుగుడి మీకియబడును అని చెప్పెను. మత్తయి 7:7. మొట్టమొదటిగా వారిలో ఆయన జీవము ప్రవహించవలను. అప్పుడు పవిత్రమైన పరలోకపు ప్రేమ వారిని నిజమైన తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, జతపని వారుగా, చెలికాండ్రుగా చేయును. అట్టి ప్రేమ పరీక్షలలో, కఠిన అనుభవములలో, శ్రమలలో అధికమగును. ఇరువురిని మిక్కిలి సన్నిహిత సంబంధములోనికి తీసుకొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్.